అంటే ఏదైతే మాక్ డ్రిల్కి సంబంధించి ఇండియా పాకిస్తాన్ సంబంధించి ఏదైతే వార్ జరుగుతూ ఉందో దానికి ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది, మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఇదే అంశంపైన మనం మాట్లాడేందుకు ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి. ప్రజలందరికీ అవేర్నెస్ రావడానికి కోసం అని మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలందరికీ ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ సపోజ్ ఎన్సీసీ కూడా అవైలబుల్గా లేనప్పుడు పోలీసెస్ బై మిస్టేక్ లేట్గా వచ్చిన సిచ్యువేషన్స్లో ప్రజలందరూ ఇలా కోఆర్డినేట్ అయ్యి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ప్రజలందరూ హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే నియర్ బై పోలీస్ స్టేషన్స్కి కాంటాక్ట్ చేయాలి, నియర్ బై హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, నియర్ బై మనకి ఏ సోర్స్ ఉందో ఆ సోర్స్కి ఫస్ట్ కాంటాక్ట్ చేయాలి. So this is what we have to say. సో ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ అయినా ఏమైనా అయితే పక్కా మేము ముందుంటాము. అండ్ ఎవరిని ఎలా క్యారీ చేయాలో ఏంటి అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ వీ కెన్ హెల్ప్ పీపుల్. సో వీ వోంట్ టేక్ బ్యాక్ స్టెప్ ఇన్ దిస్. డేంజర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రజలకు అందరికీ ఒక అవేర్నెస్గా తెలుసు అనుకోవచ్చు, డెఫినెట్లీ అనుకోవచ్చు. అండ్ ఇది మాక్ డ్రిల్ అనేది దీనికోసం ఐ మీన్ ఓన్లీ బాంబ్ బ్లాస్ట్కి అనేదే కాదు, వేరే ఏ ఇన్సిడెంట్స్ జరిగినా సపోజ్ ఫైర్ అంటుకుంది అనుకో బిల్డింగ్, సో అందరికి ఏం చేయాలో తెలియదు, ఫైర్ అలారం మోగించాలనే ఐడియా రావాలి. సో అలాంటివి కూడా చేయొచ్చు. సార్ ఎంతమంది పాల్గొన్నారు ఇవాళ మీరు? మా యూనిట్ నుంచి ఒక 50 వరకు అలా పాల్గొన్నారు సార్. వీ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ దిస్ అండ్ వీ బ్రాట్ అన్ అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్. దే కేమ్ టు అన్ ఐడియా ఎలా చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి కూడా. సో ఫ్యూచర్లో వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఫస్ట్ భయపడరు అని మేము చెప్పగలుగుతున్నాం. ఏం చెప్తారు ప్రజలకి? సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యానిక్ అవ్వద్దు, అందరూ ఒక కోఆర్డినేషన్గా ఉండాలి. అండ్ ఏ సిచ్యువేషన్లో ఏది చేస్తే బాగుంటుందో అలా ఫస్ట్ నియర్ బై పోలీస్ స్టేషన్కి కానీ హాస్పిటల్ కానీ అలాంటివి ఏమైనా కాంటాక్ట్ చేయాలి. సో ఇటు పరిగెట్టకూడదు సార్. ఫస్ట్ రూమర్స్ అనేది ముఖ్యంగా స్ప్రెడ్ చేయకూడదు. వాళ్ళకంటూ ఒక పర్టికులర్ ఐడియా ఉండాలి, ఒక మంచి షెల్టర్ తీసుకొని ఉండాలి అందరూ. ధైర్యంగా ఉండాలంటారు. ఎస్.